హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం మీకు కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మన సిలబస్లో మ్యాథ్స్ టాపిక్స్ ఉన్నాయి, అలాగే అర్థమెటిక్ టాపిక్స్ ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ మ్యాథ్స్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారని చెప్పేసి అడిగారు. కాబట్టి మీకు ఈ సీక్వెన్స్ ఇక్కడ నెంబరింగ్ ఎలా అయితే ఇచ్చానో ఈ సీక్వెన్స్లో మ్యాథ్స్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేస్తున్నాను. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నెంబర్ సిస్టమ్ అనమాట. రైల్వే ఎగ్జామ్లో నెంబర్ సిస్టంలో నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి. నెంబర్ సిస్టంలో చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ప్రతి క్వశ్చన్ మీకు మళ్ళీ మోడల్ వైజ్గా డివైడ్ చేసి ఏ ఒక్క క్వశ్చన్ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కిప్ చేయకుండా అసలు వదిలేయకుండా ఉండడానికి మ్యాక్సిమం అన్ని మోడల్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది ఈజీ క్వశ్చన్, ఇది డిఫికల్టీ క్వశ్చన్, ఇది మీడియం లెవెల్ క్వశ్చన్, ఇలా కాకుండా అన్ని మోడల్స్ అన్ని లెవెల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అయితే నెంబర్ సిస్టంలో చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. కొంచెం మీరు పేషెన్స్గా వెయిట్ చేయండి. అంతేగాని ఏదో తూతూ మంత్రంగా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి టాపిక్ కంప్లీట్ చేయడం కాదు. మన యూట్యూబ్ ఛానల్లో మన కంటెంట్ ఏంటంటే కరెక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకున్నారు, తక్కువ టైంలో మంచి స్కోర్ కూడా తెచ్చుకున్నారు. అలాగే మనకున్న టైంలోనే మ్యాక్సిమం కంటెంట్ తక్కువ టైంలో ఎలా ఇవ్వాలనేది అటువంటి కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో నెంబర్ సిస్టంలో ఆల్రెడీ 6 క్లాసెస్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈరోజు క్లాస్ నెంబర్ 7. ఇందులో నెంబర్ సిస్టమ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి చాలామంది స్టూడెంట్స్ ఇవి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం వేస్ట్ చేసుకుంటూ ప్రాబ్లం రాంగ్ చేయడం కానీ లేదా ఎక్కువ టైం తీసుకుని ప్రాబ్లమ్స్ చేయడం కానీ ఇలా చేస్తున్నారు. సో యాక్చువల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మన యూట్యూబ్ ఛానల్ని యాప్టిట్యూడ్ టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. నెక్స్ట్ రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్లో డిఫరెంట్ ప్లేలిస్ట్లు ఉన్నాయన్నమాట. ఎన్టీపీసీ మ్యాథ్స్ వీడియోస్ మొత్తం ఈ ఎన్టీపీసీ మ్యాథ్స్ ప్లేలిస్ట్లో ఉంటాయి. అలాగే రీసెంట్గా మనకు 2024లో చాలా ఎగ్జామ్స్ అయిపోయినాయి. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ లేటెస్ట్ క్వశ్చన్స్ అనమాట. ఇవి ఆర్ఆర్బి 2024 షిఫ్ట్ అండ్ టాపిక్ వైజ్ ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్ మనం షార్ట్ ట్రిక్లో చేయొచ్చు. సో ఆ క్వశ్చన్స్ మీకు మ్యాథ్స్ బూస్టర్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మీకు 60 days మ్యారథాన్ సిరీస్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఈ వీడియోస్ మొత్తం ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ అర్థమెటిక్ మ్యాథ్స్లో ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ప్లేలిస్ట్లు ఉన్నాయి. మీకు కావాల్సిన మొత్తం సెట్ చేసి వీడియోస్ కంప్లీట్ చేసుకోండి. డెఫినెట్గా ఇవంతా లేటెస్ట్ కంటెంటే అనమాట. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. డెసిమల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ 31/2.5 విల్ టర్మినేట్ ఆఫ్టర్ అన్నాడు. సో 31/2.5 యొక్క దశాంశ విస్తరణ ఎన్ని దశాంశ స్థానాల తర్వాత ముగుస్తుంది అన్నాడు. సో ఇక్కడ మనం మెయిన్గా డెసిమల్ పాయింట్స్ మీరు తీసుకుంటే ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. అంటే డెసిమల్ నెంబర్స్ మీరు తీసుకుంటే ఈ ఒక చిన్న లాజిక్ పాయింట్ తెలిస్తే ప్రాబ్లమ్స్ మనం చాలా ఈజీ చేయొచ్చు. డెసిమల్ నెంబర్స్లో టర్మినేటింగ్ డెసిమల్ అంటే టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏమవుతుంది, మనం ఒక నెంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసామనుకో అది ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. పాయింట్ తర్వాత 2 digits 3 digits 4 digits ఉంటాయి. సో ఇక్కడ ఒక నెంబర్ మనం టర్మినేటింగ్ డెసిమల్ మనం ఎగ్జాక్ట్గా నెంబర్ చూడగానే ఎలా చెప్పొచ్చు అంటే డినామినేటర్లో 2 పవర్స్ కానీ 5 యొక్క పవర్స్ కానీ 6 ఈ రెండింటి యొక్క కాంబినేషన్ 2 into 5 అంతా 10 పవర్స్ కానీ ఉంటే అది కంప్లీట్గా టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇంకోటి నాన్ టర్మినేటింగ్ నెంబర్స్ ఉన్నాయి. నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్. సో నాన్ టర్మినేటింగ్లో కూడా మనకు 2 పార్ట్స్ ఉన్నాయి. నాన్ టర్మినేటింగ్ బట్ రికరింగ్. అంటే ఏంటిది, ఒక నెంబర్ అనేది టర్మినేట్ అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4.6666 ఇది టర్మినేట్ అవ్వదు. దీన్ని ఏమంటారు, రికరింగ్ అంటారు అనమాట. కంటిన్యూస్గా 6 వస్తూనే ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం ఏం చేస్తాం,
4.6 బార్ ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకోటి ఏంది నాన్ టెర్మినేటింగ్ అండ్ నాట్ రికరింగ్. ఇంకా ఈ నెంబర్ అనేది ఇంకా టెర్మినేట్ అవ్వదు, కంటిన్యూస్గా ఏదో ఒక నెంబర్ వస్తూనే ఉంటుంది. 3.1 2 3 4 5 6 కంటిన్యూస్గా ఏదో ఒక నెంబర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఒక నెంబర్ డెసిమల్ నెంబర్ అయితే ఎప్పుడు టెర్మినేట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 25/4 ఉంది, డినామినేట్లో ఏముంది 4 అంటే 2 యొక్క మల్టిపుల్సే కదా, 2 పవర్స్ 2 స్క్వేర్. ఓకే, అంటే మనకు పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంటాయి. అలాగే 64/20 125 అన్నాం. సో ఈ 125 అనేది 5 యొక్క ఎగ్జాక్ట్గా ఓన్లీ 5 యొక్క మల్టిపుల్సే కదా, అంటే ఎంత 5 క్యూబ్. అంటే మనకు పాయింట్ తర్వాత 3 డిజిట్స్ వస్తాయి, పాయింట్ తర్వాత డిజిట్స్ 3 డిజిట్స్. అంటే ఒక నెంబర్ టెర్మినేటింగ్ అవుతుందో లేదో మనం ఎలా చెప్పొచ్చు అంటే డినామినేట్లో 2 పవర్స్ కానీ 5 పవర్స్ కానీ 10 పవర్స్ కానీ ఉంటే అది ఎగ్జాక్ట్గా టెర్మినేట్ అవుతుంది. నాన్ టెర్మినేటింగ్ అనేది ఎప్పుడు అవుతుంది? ఒక నెంబర్ని మనం 3తో డివైడ్ చేసిన, 6తో డివైడ్ చేసిన, 9తో డివైడ్ చేసిన, 11తో డివైడ్ చేసిన ఇంకా అదేమవుతుంది? టెర్మినేట్ అవ్వదు, రికరింగ్ ఆ నెంబర్ రిపీట్ అవుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1/3 తీసుకున్నాము, ఏమవుతుంది? 0.10 కదా, 3 మూళ్ళు, మళ్ళీ 3 మూళ్ళు, మళ్ళీ 3 మూళ్ళు, మళ్ళీ 3 మూళ్ళు, అలా వస్తూనే ఉంటుంది. 1/9 తీసుకున్నారు, ఓకే, 0.9 1 9, మళ్ళీ 10 9 1 9. ఓకే, డినామినేట్లో 3 యొక్క మల్టిపుల్స్ ఉన్నా సరే ఏమవుతుంది? అది టెర్మినేట్ అవ్వదు, బట్ రికరింగ్ అవుతుంది అనమాట. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాడు ఏమన్నాడు? ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్ నెంబర్ వస్తే మనం కనుక్కోవాలి. ఓకే, 31/2.5 మనం ఎలా రాయొచ్చు? 25/10 కదా. దీన్ని ఎలా రాయొచ్చు? 31 × 10/25గా రాయొచ్చు. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేయకూడదు, మనకు డినామినేట్లో 0 వచ్చే విధంగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డినామినేట్లో 2 ఉందనుకో, మీరు 5తో మల్టిప్లై చేయండి. 2/1 అంటే 5/1. ఫర్ ఎగ్జాంపుల్ డినామినేట్లో 4 అంటే ఏంటిది? 2 స్క్వేర్ కదా, అంటే మీరు దేంతో మల్టిప్లై చేయాలి? 5 స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. 5 స్క్వేర్ ఉంటే 2 స్క్వేర్తో మల్టిప్లై చేయండి. ఎందుకని? మనకు కంప్లీట్గా జీరోస్ వస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు 25 అంటే 5 స్క్వేర్ కదా, మనం దేంతో డివైడ్ చేయాలి? 2 స్క్వేర్ అంటే 4/4తో డివైడ్ చేయండి. ఇప్పుడు మనకేమవుతుంది? మనం మల్టిప్లై చేస్తే మీరు ఏం మల్టిప్లై చేయదు, 31 × 4 × 10/25 4 ఎంత? 100 కదా. సో ఒక 0 క్యాన్సిల్ అవుతుంది. సో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 1 డిజిటే ఉంటుంది. డినామినేట్లో 1 0 కాబట్టి 1 డిజిటే ఉంటుంది. ఓకే, 4 1 4, 4 3 12/10 ఇంకా రాస్తారు, 12.4 ఇలా రాస్తారు. ఓకే, మీకు అర్థం కావడం కోసం ఇంత క్యాలిక్యులేషన్ చెప్పాను. జనరల్గా అయితే ఏం అవసరం లేదు. ఇప్పుడు 31/2.5 అంటే మనం డినామినేట్లో ఏం చేస్తాం? 4తో మల్టిప్లై చేస్తాం, 100 వస్తుంది. పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి మనం పైన ఒక 0 వెళ్ళిపోతుంది. సో 100లో 1 0 క్యాన్సిల్ అయిపోతే మన డినామినేట్లో ఒక 10 మిగులుతుంది. పాయింట్ తర్వాత 1 డిజిట్ రాస్తాము, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఈ క్రింది వాణిలో దేనికి అంతమయ్యే దశాంశ ప్రాతినిధ్యం ఉంటుంది? ఆల్రెడీ చెప్పే కదా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ రిప్రజెంటేషన్. ఏ నెంబర్ టెర్మినేట్ అవుతుంది? మనకు డినామినేటర్లో 5 యొక్క మల్టిపుల్స్ కానీ 2 యొక్క మల్టిపుల్స్ 10 యొక్క మల్టిపుల్స్ ఉంటే అది టెర్మినేట్ అవుతుంది. ఇక్కడ 1/5 కదా, సో డినామినేటర్ 5 వస్తుంది. ఇది ఆన్సర్. మీరు ఏది క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. ఇదేంటిది? డినామినేటర్లో 9 ఉంటే రికరింగ్ అవుతుంది, 3 ఉన్నా రికరింగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ హ్యాజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఈ కింది వాటిలో ఏది టెర్మినేట్ అవుతుందో మనకు కనుక్కోవాలి. సో ఏ నెంబర్ టెర్మినేట్ అవుతుందో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను 3 ఎన్నిసార్లు పోతుంది? 3 5 సార్లు పోతుంది. 3 200 అనమాట. మనం కంపల్సరీగా డినామినేటర్లో 2 యొక్క మల్టిపుల్స్ కానీ 5 యొక్క మల్టిపుల్స్ కానీ ఉంటే అది టెర్మినేట్ అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో ఏముంది? 2 యొక్క మల్టిపుల్స్ 10 యొక్క మల్టిపుల్సే కదా, సో కంపల్సరీగా ఇదే టెర్మినేట్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? 15/600. మీరు వేరేవి చెక్ చేయాల్సిన పని లేదు, జస్ట్ నేను చెప్పిన 2 పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 109/100. దీన్ని మనం ఎలా రాయొచ్చు? 109/100 అంటే ఎన్నిసార్లు పోతుంది? ఒకసారి పోతుంది, 100. రిమైండర్ ఎంత ఉంది? 9/100 రాస్తారు. ఈ 109/100 ఎలా రాయొచ్చు మనం? 1 +
9/100గా కూడా మీరు రాయొచ్చు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నేను తీసుకున్న ప్రతి క్వశ్చన్ లేటెస్ట్ క్వశ్చన్, రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషనల్ నెంబర్ హ్యాజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్? ఏంటిది నాన్ టెర్మినేటింగ్, ఇంకా టెర్మినేట్ అవ్వకూడదు. సో మనం టెర్మినేట్ అవ్వకూడదు అంటే డినామినేటర్లో 2 యొక్క మల్టిపుల్స్ ఉండకూడదు, 5 యొక్క మల్టిపుల్స్ ఉండకూడదు, 10 యొక్క మల్టిపుల్స్ ఉండదు. ఇక్కడ 2, 5 ఉంది, ఇది టెర్మినేటింగ్, ఇది కాదు. ఓన్లీ 10 యొక్క మల్టిపుల్స్ ఉంది, ఇది టెర్మినేటింగ్, ఇది కూడా కాదు. ఇక్కడ చూడండి, సో డినామినేటర్లో మనకు 3 వస్తే అది టెర్మినేట్ అవుతుందా? టెర్మినేట్ అవుతుంది, నాన్ టెర్మినేటింగ్ నెంబరే కదా. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మనకు డినామినేటర్లో 3 యొక్క మల్టిపుల్స్ కానీ 9 యొక్క మల్టిపుల్స్ వస్తే అది టెర్మినేట్ అవ్వదు. నెక్స్ట్ వన్, కన్వర్ట్ 8/9 ఇంటూ ఏ డెసిమల్ నెంబర్. ఏం చేస్తాం? 8/9 కదా, ఎన్నిసార్లు పోతుంది? 0, 9 72, 72 కదా, మళ్ళీ 8, మళ్ళీ 972 అంటే 0.88. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇంకా టెర్మినేటింగ్ అనమాట, ఇంకా నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ అవుతుంది. 0.8888 వస్తానే వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 3/8 comes to the end after how many digits after the decimal? చాలా ఈజీ క్వశ్చన్ కదా. సో 3/8 మనం 8తో డివైడ్ చేస్తే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ వస్తాయో మనకు అనుకోవాలి. ఇప్పుడు 8 అంటే ఏంటిది? 2 క్యూబ్ కదా, 2 క్యూబ్ అంటే డినామినేటర్లో మనకు పవర్ ఎంతైతే ఉందో మనకు పాయింట్ తర్వాత అన్ని డిజిట్స్ వస్తాయి. ఓకే, మనం పవర్ 3 ఉంది కదా, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ వస్తాయి? 3 డిజిట్స్ వస్తాయి. అది ఎలాగో చూద్దాం ఒకసారి. 3/8 2కి పవర్ ఎంతైతే ఉందో మనం 5 పవర్తో మల్టిప్లై చేయాలి. ఇది 2 క్యూబ్ కాబట్టి నేను 5 క్యూబ్తో మల్టిప్లై చేస్తాను. సో 3 × 125/8 × 125. ఓకే, ఇక్కడ మల్టిప్లై చేసి 3 5 15, 3 2 6 7, 3 1 3/1000. ఇప్పుడు మనం దీని ఎలా రాయొచ్చు? 0.375. ఇది ఆన్సర్ వస్తుంది. పాయింట్తో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్సే కదా. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ ఏమీ చేయలేదు. ఓకే, జస్ట్ ఈ నెంబర్ని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 7/25 అన్నాడు. పాయింట్తో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? ఈ 25 ఎలా రాయొచ్చు మనం? 5² కదా, పవర్లో ఎంత ఉంది? 2 ఉంది, అంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వస్తాయి. అలాగే 7/16 అన్నాడు. ఈ 16 మనం ఎలా రాయొచ్చు? 2 పవర్గా రాయొచ్చు, అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ వస్తాయి? 4 డిజిట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ ద నెంబర్ 76897 వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 అన్నాడు. సో ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఇది చాలా ఈజీ క్వశ్చన్. చాలామంది స్టూడెంట్స్ ఏమవుతుందంటే క్లాసెస్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు దీని మీద ఫోకస్ చేయరు. ప్లేస్ వాల్యూ అంటే ఏంది, ఫేస్ వాల్యూస్ అంటే ఏంది? ప్లేస్ వాల్యూ, ఓకే, 1, 10, 100. సో 8 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 800. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం అంటాం కదా, అదే. నెక్స్ట్ వన్, ఫేస్ వాల్యూ ఆఫ్ 8. ఫేస్ వాల్యూ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను అద్దంలో నా మొహం చూసుకున్నా, ఏం కనబడుతుంది? నా మొహమే కనబడిద్ది. అలాగే ఫేస్ వాల్యూ ఆఫ్ 8 అంటే 8. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఇన్ ద నెంబర్? ఓకే, 5 యొక్క ప్లేస్ వాల్యూ కనుక్కోవాలి. 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి. అంటే 5కి పవర్లో ఎంత రావాలి? ఎన్ని నెంబర్స్ అయితే అన్ని -1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే 10⁻7 వస్తుంది. 5 × 10⁻7. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఎందుకని? 1ల స్థానంలో 10⁻1, ఇది 10², 10⁻0, ఇది 10⁻1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, 5 × 10⁻7 వస్తుంది. నెక్స్ట్ వన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 7 ఇన్ ద నెంబర్. 7 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 1, 10, 100, 700 కదా. ఫేస్ వాల్యూ అంటే 7 వస్తుంది, 707. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 6 అన్నాడు. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఎంత? 1, 10, 100, 1000, 6000. ఫేస్ వాల్యూ ఆఫ్ 6 అంటే 6 తీసేస్తే ఎంత అవుతుంది? 4, 9, 9, 5, 5994. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చాలా ఈజీ క్వశ్చన్స్ అనమాట ఇవి. చూడండి, ఇవన్నీ ఎన్టీపీసీలో 2021 షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్స్ అన్ని. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 3 in 3636 అన్నాడు కదా. ఫస్ట్ 1, 10, 100, 1000. ఫస్ట్ 3 యొక్క 3000. నెక్స్ట్ 3 యొక్క ప్లేస్ వాల్యూ ఏంది? 1, 10, 30. ఆన్సర్ ఏమవుతుంది? 3030. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్,
డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 and 3 ఇన్ ద నెంబర్ అన్నాడుగా. 2 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 1, 10, 100, 1000, 10,000, 20,000. సో 20,000 నుంచి ఏం తీసేయాలి? 3 యొక్క ప్లేస్ వాల్యూ 1, 10, 30 తీసేయాలి. 30 తీసేసి మనకి ఏమొస్తుంది? 19,970. అంతేగాని మీరు ఒక్కొక్క నెంబరు తీసేసుకుంటూ వెళ్ళాల్సిన పని కూడా లేదు. జస్ట్ ఆప్షన్ చూడండి, 2,000 కంటే తక్కువ రావాలి. 2,000 కంటే తక్కువ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, డైరెక్ట్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అంతేగాని మాన్యువల్ ప్రాసెస్ చేయమాకండి. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 9 అన్నాడు. 9 యొక్క ప్లేస్ వాల్యూ 1, 10, 100, 1000, 10,000, 90,000. నెక్స్ట్ 1, 10, 100, 900. మీరు ఇక్కడ యాడ్ చేసిన పని లేదు, కంపల్సరీగా 90,000 కంటే ఎక్కువ ఉండాలి. 90,000 కంటే ఎక్కువ ఏముంది? ఓన్లీ ఆప్షన్ డి కరెక్టే కదా. నేను ఇది కూడా రాయాల్సిన పని లేదు. ఓకే, 1, 10, 100, 1000, 10,000, 90,000 రావాలి. ఓకే, 90,000 ఎక్కడ ఉంది మనకు? ఆప్షన్ డీనే కదా. ఇదేమో 9,000, ఇది 9,000, అసలు 18 రాదు. నెక్స్ట్ వన్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 and 4 ఇన్ ద నెంబరు. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఆప్షన్ చూడండి, అసలు 7 వస్తుందా? 7 రాదు. 80,000 వస్తుందా? 80,000 రాదు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదవుతుందో మనం చూసుకోవాలి. ఓకే, 8 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? కంపల్సరీగా 80,000 అవుతుంది. ఇందులోంచి ఏం తీసేయాలి? 4 యొక్క ప్లేస్ వాల్యూ అంటే 400 తీసేయాలి. అప్పుడు ఇది ఏమవుతుంది? 79,600. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇది రాదు కదా. నెక్స్ట్ వన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫేస్ వాల్యూ ఆఫ్ 6 and 5. మన క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలా. ఏమడిగాడు? ఫేస్ వాల్యూ అడిగాడు, ప్లేస్ వాల్యూ అడగలేదు. చాలామంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ కూడా మిస్టేక్ చేస్తారనమాట. మన క్వశ్చన్స్ సరిగ్గా చదవకపోతే. ఫేస్ వాల్యూ 6 యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 6. 5 యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 5. యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 11. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. వాడు ప్లేస్ వాల్యూ అడిగాడా, ఫేస్ వాల్యూ అడిగాడా? జాగ్రత్తగా క్వశ్చన్ కొంచెం మారినా సరే మొత్తం మారిపోతుంది. అందుకే ఈ క్వశ్చన్ ఈజీనే, కానీ కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతాడు అనమాట. నెక్స్ట్ వన్, డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 and 4 ఇన్ ద నెంబర్. 2కి 4కి డిఫరెన్స్ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. 2 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 1, 10, 100, 1000, 10,000, లక్ష, 2 లక్షలు. లో నుంచి ఏం తీసేయాలి? 4 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 400. 2 లక్షల్లో నుంచి 400 తీసేస్తే ఎంత అవుతుంది? 1,99,600 వస్తుంది. కానీ 1,90,000 వస్తుందా? ఇది రాదు. అసలు ఈ రెండు రావు. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద డిజిట్ ఆఫ్ హండ్రెడ్స్ ప్లేస్ ద వాల్యూ ఆఫ్ 19 ఫ్యాక్టర్ ఈజ్ అన్నాడు. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతారు. 19th ఫ్యాక్టర్లో మనకు 100 ప్లేస్లో అంటే ఏంది? 1, 10, 100 అంటే థర్డ్ డిజిట్ అనేది ఏమవుతుందో మనం కనుక్కోవాలి. దీన్ని మనం రివర్స్గా ఏం చేస్తామంటే, అసలు మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తే మనం చూద్దాం. ఓకే, సో 1 to 19 ఫ్యాక్టర్లో నెంబర్ ఆఫ్ జీరోస్ మనం ఎలా కౌంట్ చేయొచ్చు? సో 1 to 19 ఫ్యాక్టర్ అంటే ఏంది? 1, 2, 3 and so on 19 వరకు రాస్తారు కదా. సో ఈ 19లో అసలు నెంబర్ ఆఫ్ 5s ఎన్ని ఉన్నాయో చూడండి. ఓకే, నేను 5తో డివైడ్ చేస్తా. ఇప్పుడు ఎంత అవుతుంది? 5 3 ఎంత? 5 3 15. ఓకే, అంటే నాకు ఎన్ని జీరోస్ వస్తాయి? 3 జీరోస్ వస్తాయి. 3 జీరోస్ వస్తాయి. థర్డ్ డిజిట్ ఏమవుతుంది? 0. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. లేదనుకో జనరల్గా మనం ఎలా చేస్తాం? 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 120. ఇందులో ఒక 0 వచ్చింది. 10 ఫ్యాక్టోరియల్ అంటే 2 జీరోస్ వస్తాయి. 15 ఫ్యాక్టోరియల్ అంటే ఇంకో 3 జీరోస్ వస్తాయి. ఇది జనరల్ మాన్యువల్గా అయితే ఇలా చేయాలి. లాజికల్గా చేస్తే డైరెక్ట్ అయింది మనకు జీరోస్ ఎప్పుడు వస్తాయి? 2, 5 యొక్క మల్టిపుల్స్లో ఎక్కువ వస్తుంది. ఓకే, మనం ఏదైతే తక్కువ ఉందో అది తీసుకోవాలి. 2 నుంచి 19లో ఏవి తక్కువగా ఉంటాయి? 5s తక్కువ ఉన్నాయి కాబట్టి నేను 5తో డివైడ్ చేశాను. ఓకే, సో ఇవన్నీ చాలా ఈజీ క్వశ్చన్సే, కానీ మనం ఏమనుకుంటామంటే ఈజీ క్వశ్చన్స్ కానీ వదిలేస్తాం. బట్ రేపు ఎగ్జామ్లో ఏమవుతుంది? ఈ ఈజీ క్వశ్చన్సే మనకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. అందుకనే నేను ఏ ఒక్క చిన్న క్వశ్చన్ కూడా స్కిప్ చేయకుండా ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నా మైండ్ సెట్లో నేనేంటంటే అందరికీ యూజ్ అయ్యే విధంగా, ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ కొంచెం నేర్చుకొని ఇంకా నేర్చుకోలేని వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ మొత్తం నేర్చుకొని ఇంకా ఏమైనా ఉంటే నేర్చుకునే వాళ్ళు ఉంటే 3 కేటగిరీస్ ఉన్నారనమాట. నేను 3 కేటగిరీస్ని కవర్ చేస్తూ ఈ వీడియోస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ మొత్తం క్లియర్గా ఉంటే ఒకసారి వీడియో చూడండి, స్పీడ్లో పెట్టేసి వీడియోస్ చూడండి. లేదా మీరు ఫస్ట్ టైం ఇప్పటి నుంచే చూస్తున్నట్లయితే
సరే నేను ఫస్ట్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ నుంచి నేను మొత్తం నేర్చుకోవాలనుకుంటే డీటెయిల్గా మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయిపోండి. ఎందుకంటే నేను ప్రతిదీ టు ద పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంతవరకు కంటెంట్ కావాలి, ఎటువంటి కంటెంట్ కావాలి మీకు మొత్తం నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అయితే మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీకు కావాల్సిన కంటెంట్ మీకు ఇష్టం వచ్చినట్టు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో నాకు కూడా మీరు ఒక చిన్న సపోర్ట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి. ఎవరైతే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా వాళ్ళకు కూడా ఏమవుతుందంటే ఓకే కరెక్ట్ కంటెంట్ చెప్పే వాళ్ళు ఉన్నారు. సో మనకేంటంటే ఇక్కడ టైం తక్కువగా ఉంది. టైం తక్కువ ఉన్నప్పుడు తక్కువ టైంలో టు ద పాయింట్ కంటెంట్ ప్రిపేర్ చెప్పే వాళ్ళు ఎవరు ఉన్నారో మనం తెలుసుకుంటే హ్యాపీగా అందరూ ఫాలో అయిపోతారు. సో మీరు ఈ ఒక్క హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.